దేవుని యొక్క శక్తివంతమైన వాగ్దానములను మనము విందాము. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. నేను చేసిన వాగ్దానమును మీ పక్షముగా స్థిరపరచెదను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనము. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. 121వ కీర్తన 3వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనము. నేను నిన్ను మరిచిపోజాలను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనము. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము. మీకు క్షేమము కలుగును. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 29వ వచనము. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనము. వారి ముఖము చూచి బెదరకుడి, రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనము. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసెదను. 23వ కీర్తన 6వ వచనము. నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనము. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టును.
ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21వ వచనము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేసేదను. దినవృత్తాంతముల 1వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనము. నేను నీకు మార్గదర్శినవుదును. పరమగీతములు 8వ అధ్యాయం 2వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. నేను నీకు తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. 20 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనము. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీ చేతి పనులన్నిటి విషయములలో నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. 128వ కీర్తన 2వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము.
ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. 103వ కీర్తన 18వ వచనము. దేవుడి వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన దేవా యేసయ్యా, ఈ వాగ్దానములన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు. మీ వాగ్దానములన్నిటిలో ప్రభువా మీ కృప మాకు అనుగ్రహించి నడిపించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి. మీ వాగ్దానములు మా ఎడల ధైర్యమును, ఆనందమును, సంతోషమును కలిగించునుగాక. అట్టి విధముగా దీవించుమని వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.